షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కుదరక నా కూతురుకో మంచి సంబంధం కుదిరితే ఆ పెళ్లి ఆగిపోయేలా చేస్తారా? ఏంటయ్యా ఇది? అసలు పని చేతగాని వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఇదేమన్నా ట్రైనింగ్ సెంటరా? ఇవన్నీ నా కూతురు మీద ప్రయోగాలు చేయడానికి. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే ఏమిటి మా పరిస్థితి? చెప్పు ప్రసాద్, చెప్పు. చూసావా రాధా, నీ వల్ల ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో. నేనేం చేశాను బావా? పెళ్లి కూతురు కదా అని అందంగా ఉండాలని కాస్త ఎక్కువ మేకప్ వేశాను, అంతే బావా. ఏంటి కాస్త ఎక్కువగా వేసేవా? నువ్వేసిన ఈ మేకప్ పోవాలంటే ట్యాంకర్ నీళ్లు కావాలి. అంత ఎక్కువగా వేసావు నువ్వు మేకప్. నా కూతుర్ని చాలా అందంగా గుర్తుపట్టలేనంతగా చేస్తానంటే నిజమే అనుకున్నాను. నా కూతుర్ని నేనే గుర్తుపట్టలేనంత దరిద్రంగా చేస్తావని అనుకోలేదు. మేడం, ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్. నేను వెళ్ళి వేరే మేకప్ వాళ్ళని తీసుకొస్తాను. వద్దు మహాప్రభో, వద్దు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ మేకప్ వాళ్ళని తీసుకొచ్చేలోపు ముహూర్తం దాటిపోతుంది, ఈ పెళ్లి ఆగిపోతుంది. బుద్ధి తక్కువై నీకు ఈవెంట్ ఇచ్చానయ్యా. అలా అనకండి సార్, ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి ప్లీజ్ సార్. వద్దు బాబు, అది కాదు సార్, ఇంకేం చెప్పదు. నా మాట వినండి. నేను వెళ్ళి మేకప్ వాళ్ళని తీసుకొస్తాను. ఏంటండి, ఏమైంది? ఏమవడమేంటమ్మా? నా కూతుర్ని అందంగా తయారు చేయమంటే ఇదిగో ఈవిడ అమ్మోరు తల్లిలా తయారు చేసింది. అవతల ముహూర్తానికేమో టైం అవుతుంది. చూడండి, ముహూర్తానికి టైం అవుతుందని మీరే అంటున్నారు. మనం ఇప్పుడు జరిగిన దాని గురించి కాకుండా ఏం చేస్తే ఈ పెళ్లి జరుగుతుందో దాని గురించి ఆలోచించండి. నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, మీ అమ్మాయిని నేను తయారు చేస్తాను. ఓసారి ఈవిడ ఇలాగే చెప్పి నా కూతుర్ని చండాలంగా తయారు చేసింది. నువ్విప్పుడు అదే మాట చెప్తున్నావు. తర్వాత నువ్వు ఇలాగే చేస్తే మా పరిస్థితి ఏంటమ్మా? మీరు అలా అనకండమ్మా. నేను చాలా మంది పెళ్లి కూతురుని రెడీ చేశాను. ఇప్పటి వరకు ఎవరి నుంచి నాకు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ పెళ్లి ఆగిపోకుండా చూసే బాధ్యత నాది. అవునమ్మా, ఈ అక్క నాకు తెలుసమ్మా. లాస్ట్ టైం మా ఫ్రెండ్ పెళ్లిలో కూడా తనే మేకప్ వేసింది. ఈ అక్క బాగా మేకప్ వేస్తుందమ్మా. ఈ అక్కతోనే మేకప్ చేయనివ్వండమ్మా, కాదనకండమ్మా. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. వెళ్ళి నా కూతుర్ని రెడీ చేయి. చాలా థ్యాంక్స్ అండి, నా మీద నమ్మకం ఉంచినందుకు. పదమ్మా, పద.